హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీ మినీ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు నేను మీతో జపానీస్ వైట్నింగ్ క్రీమ్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను కూడా ఫస్ట్ టైం అప్లై చేస్తున్నాను. సో నా ఎక్స్పీరియన్స్ అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ద వీడియో. దానికోసం ఫస్ట్ నేను ఒక గ్లాస్ జార్ తీసుకున్నాను. గ్లాస్ జార్లోకి 4 స్పూన్స్ ఆఫ్ వైట్ రైస్ తీసుకుంటున్నాను. బ్రౌన్ రైస్ అయితే తీసుకోకూడదు, ఓన్లీ వైట్ రైసే తీసుకోవాలి. కొంచెం మంచి బియ్యం అయితే సరిపోతుంది. సో 4 స్పూన్స్ వైట్ రైస్ తీసుకొని దాన్ని ఒక్కసారి అలా డస్ట్ పోయే వరకు వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత మన రైస్ కప్ ఉంటుంది కదా, ఆ కప్పుతో 1 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఆ రైస్ని మనం సోక్ చేసుకోవాలి. నార్మల్గా 24 అవర్స్ సోక్ చేసుకుంటే సరిపోతుంది. బట్ బెటర్ రిజల్ట్ కావాలి అంటే 48 అవర్స్ వదిలేయండి. నేనైతే 48 అవర్స్ సోక్ చేసుకున్నాను ఆ రైస్ని. సో 48 అవర్స్ తర్వాత మనకి రైస్ అంతా కూడా ఇలా సోకే ఉంటుంది. రైస్లో ఉన్న న్యూట్రిషన్స్ అన్నీ కూడా ఆ వాటర్లోకి వచ్చేస్తాయి అన్నమాట. సో ఆ వాటర్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి ఒక బౌల్లోకి. స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఆ రైస్ అయితే పేస్ట్లా చేసుకొని ఫేస్కి అప్లై చేయొచ్చు అండ్ హెయిర్ రూట్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. నేనైతే హెయిర్ రూట్స్కి అప్లై చేస్తాను ఆ పేస్ట్ని. స్ట్రెయిన్ చేసుకున్న రైస్ వాటర్లోకి నేను లిక్విడ్ డో సోప్ తీసుకుంటున్నాను 2 స్పూన్స్. బట్ బెటర్ లిక్విడ్ డో సోప్ కంటే మీ దగ్గర బార్ సోప్ ఉందనుకోండి, దానిని జస్ట్ గ్రేట్ చేసుకొని 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. బట్ నా దగ్గర బార్ సోప్ లేదు, అందుకే లిక్విడ్ డో తీసుకున్నాను. ఏం పర్వాలేదు, బట్ మ్యాక్సిమం బార్ సోప్ని అయితే ప్రిఫర్ చేయండి. సో దానిని వాటర్లో బాగా మిక్స్ చేసుకోవాలి. అది మిక్స్ అయిన తర్వాత 1 స్పూన్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. మీ ఇష్టం, మీరు ఏ మిల్క్ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. దానిని కూడా ఆ రైస్ వాటర్లో బాగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత నేను 1 స్పూన్ కార్న్ స్టార్చ్ తీసుకుంటున్నాను, ఎల్లో కలర్. మీ ఇష్టం, మీరు వైట్ కార్న్ స్టార్చ్ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఎల్లో కార్న్ స్టార్చ్ అయినా తీసుకోవచ్చు. దాన్ని కూడా వాటర్లో బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత ఒక స్మాల్ ఆరెంజ్ తీసుకుంటున్నాను, 2 పీసెస్. మీది ఒకవేళ సెన్సిటివ్ స్కిన్ అయితే ఆరెంజ్ తీసుకోండి. మీది సెన్సిటివ్ స్కిన్ కాదు అనుకుంటే కాంబినేషన్ స్కిన్ కానీ ఆయిలీ స్కిన్ కానీ అయితే ఒక లెమన్ తీసుకోండి. బిగ్ ఆరెంజ్ అయితే హాఫ్ పీస్ అయితే సరిపోతుంది. ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం ఆ రైస్ వాటర్లో బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ మీద మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు, ఓన్లీ లో ఫ్లేమ్లోనే బాయిల్ చేసుకోవాలి. మనకి క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కూల్ అవనివ్వాలి. కూల్ అయిన తర్వాత ఏంటంటే మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం టైట్ అవుతుంది. చూసారు కదా, ఇలా ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత మనం ఒక గ్లాస్ జార్లోకి తీసుకొని ఫ్రీజ్ చేసుకోవచ్చు. 10 to 15 డేస్ మనం ఇది యూస్ చేసుకోవచ్చు. వీక్లీ ట్వైస్ ఇది మనం యూస్ చేస్తే బెటర్ రిజల్ట్స్ ఉంటాయంట. నేను కూడా ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాను. బట్ ఇప్పుడు చూడండి, నేనైతే ఫస్ట్ హ్యాండ్ మీద ట్రై చేసి చూస్తున్నాను. హ్యాండ్ మీద అయితే నేను ఒక 5 మినిట్స్ ఇలా రబ్ చేశాను. దాని తర్వాత ఒక 5 మినిట్స్ వదిలేసిన తర్వాత టిష్యూతో క్లీన్ చేస్తున్నాను. నేను ఏ ప్లేస్లో అయితే హ్యాండ్ మీద అప్లై చేశానో ఆ ప్లేస్ వరకు కూడా నాకు ట్యాన్ ఎంత పోయింది చూసారు కదా. అక్కడ ఆ ఫ్రంట్ దగ్గర ఆ సెంటర్లో అయితే మాత్రం నాకు బాగా స్కిన్ చేంజ్ వచ్చింది, ఫెయిర్ అయింది. చూసారు కదా ట్యాన్ ఎంత పోయింది. అండ్ ఫింగర్స్ దగ్గర బ్యాక్న కూడా ట్యాన్ ఉంది. ఫస్ట్ నేను హ్యాండ్స్ మీద ట్రై చేశాను, బెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు నేను ఫేస్కి నెక్ కూడా అప్లై చేస్తున్నాను అనమాట. మనం ఆరెంజ్ వేసుకున్నాము, ఆరెంజ్లో సి విటమిన్ ఉంటుంది. మిల్క్ పౌడర్ వేసుకున్నాము, కార్న్ స్టార్చ్లో ఏ విటమిన్ ఉంటుంది. అండ్ మనం రైస్ వాటర్ అనేది మెయిన్ కదా, రైస్ వాటర్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. సో అదనమాట, ఒక 20 to 25 మినిట్స్ నేను ఫేస్ మీద వదిలేసాను. దాని తర్వాత స్లోగా స్క్రబ్ చేసుకుంటూ ఫేస్ వాష్ చేసుకున్నాను. దీనివల్ల మనకి ఇన్స్టెంట్ గ్లో వస్తుంది. అండ్ మనం ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి మనకి ఎవరికైనా సరే సన్ ట్యాన్ ఉన్నా, పిగ్మెంటేషన్స్ ఉన్నా, ఏమున్నా సరే పోతాయన్నమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది, రిజల్ట్ అయితే బాగుంది. ఇది నా ఎక్స్పీరియన్స్. మీరు ఒకవేళ ట్రై చేస్తే నాతో కమెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. టేక్ కేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ సునీ మినీ వరల్డ్. థ్యాంక్ యూ ఆల్, బాయ్.